పల్లెటూరు పద్ధతిలో గోంగూర రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. పుచ్చుతలే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా వ్లాగ్స్. వేడి వేడి అన్నంలో గోంగూర రోటి పచ్చడి ప్లస్ నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే కదా. రండి, ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి ఎలా చేసేయాలో చూసేద్దాం. అయితే ఒక కట్ట గోంగూర తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకోవాలి. స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ జీరా, 2 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రబ్బలు అయితే తీసుకోవాలి. ఫస్ట్ మనం గ్యాస్ ఆన్ చేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, మనం చూపించినట్టు ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత మన టేస్ట్ కి తగ్గట్టు నేనైతే ఒక కట్ట తీసుకున్నాను కాబట్టి ఒక 6 వరకు ఎండుమిర్చి వేసుకున్న తర్వాత అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూర, మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని గోంగూర మొత్తం మగ్గనివ్వాలి. గోంగూర ఆయిల్ మొత్తం సెపరేట్ అయ్యేలాగా మగ్గాలన్నమాట. తర్వాత రోటి పచ్చడి కాబట్టి రోల్ని అయితే శుభ్రంగా కడిగిన తర్వాత గోంగూరని ఇందులో వేసుకొని స్లోగా పచ్చడిని అయితే దంచాలి. మా దగ్గర పెద్దది రోల్ లేదు కాబట్టి ఇలా చిన్న రోట్లో అయితే వేసి అయితే పచ్చడి చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం రోటి పచ్చడి అయితే చేస్తున్నాను గైస్. అలాగే గోంగూర పచ్చడి కూడా నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. ప్రాసెస్ అంతా మా బుజ్జమ్మ చెప్తుంటే నేనైతే వీడియో చేస్తున్నాను అనమాట. ఇంక తర్వాత పచ్చడి దంచిన తర్వాత మనం ఆ పచ్చడిని వేరే గిన్నెలోకి తీసుకొని అదే రోట్లో 2 ఉల్లిపాయలను అయితే ఇలా దంచుకోవాలన్నమాట. మీకు దంచుకోవడం ఇష్టం లేకపోతే చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత తాలింపు అయితే వేసుకోవాలి. నేనైతే గోంగూరను ఉడకపెట్టిన దాంట్లోనే తాలింపు అయితే వేస్తున్నాను. దాంట్లోకి తాలింపు అయితే పెట్టుకోవాలి. తాలింపులో కొంచెం నూనె, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇలా తాలింపు సరుకులన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా రోట్లో దంచిన గోంగూర పచ్చడిని అయితే ఆ తాలింపులోకి వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా వేడి అన్నంలో గోంగూర పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని అలా కలుపుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది గైస్. For watching, please do like, share and subscribe to our channel బుజ్జమ్మతో మహా వ్లాగ్స్.